హాయ్ గైస్, సాగర్ హియర్. సో, లాస్ట్ 2 వీడియోస్‌లో మనము ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్ ఎలా కనుక్కోవాలి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ నార్మల్ ఫార్మ్ లేకపోతే ఫస్ట్ కానానికల్ ఫార్మ్ వాడి ఎలా కనుక్కోవాలో చూసాము. ఈ వీడియోలో పీఏక్యూ ఫార్మ్ లేకపోతే సెకండ్ కానానికల్ ఫార్మ్ వాడి మనము ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే. సో, మనం ఎలా ఉంటదంటే హీల్ గివ్ ఎ మ్యాట్రిక్స్ ఏ సేమ్ మ్యాట్రిక్స్ ఏ ఇస్తాడు. దాన్ని మనము వి విల్ రైట్ ఇట్ యాస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m ఇంటూ A ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n. ఈ m ఇంకా ఏంటంటే ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ A అన్నమాట. సో, ఇఫ్ మ్యాట్రిక్స్ ఏది నీకు m క్రాస్ n అయితే ఈ m అనేది మనకి ఇక్కడ పెట్టుకుంటాం. ఈ n ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. అది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మ్యాట్రిక్స్ ఉందనుకో, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మ్యాట్రిక్స్ A ఉంది. 1, 2, 1, 2, 3, 0, -1, -1. సో, దీని ఆర్డర్ ఏంటి మనకి 3 క్రాస్ 3. సో, దీన్ని ఎలా రాసుకుంటామంటే A ఈజ్ ఈక్వల్ టు I3 ఇంటూ A ఇంటూ I3 అన్నమాట. సో, ఇలా రాసుకుంటాం. సో, దీని తర్వాత ఏం చేయాలంటే వాడు క్వెషన్ అడుగుతాడంటే ఆబ్టైన్ మ్యాట్రిసెస్ P అండ్ Q సచ్ దట్ PAQ ఈజ్ నార్మల్ ఫార్మ్. సో, లాస్ట్ వీడియోలో నార్మల్ ఫార్మ్ అంటే ఏంటో చూసాము. నార్మల్ ఫార్మ్స్ అంటే ఏంటి? IR లేకపోతే IRకి 0 లేకపోతే IR 0, 0, 0. సో, మనకేంటంటే వాడేమంటాడు, ఫైండ్ మ్యాట్రిసెస్ P అండ్ Q సచ్ దట్ PAQ. ఇప్పుడు 3 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేస్తే విల్ షీట్ ఏ నార్మల్ ఫార్మ్ సచ్ దట్ PAQ ఈజ్ నార్మల్ ఫార్మ్ వేర్ A ఈజ్ దిస్ మ్యాట్రిక్స్, హెన్స్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ అన్నమాట. సో, మనము PAQ 3 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేస్తే వి షుడ్ గెట్ వన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్. సో, ఎలా కనుక్కుంటామంటే డైరెక్ట్‌గా A ఈజ్ ఈక్వల్ టు I3 ఇంటూ AI3 బికాజ్ I అనేది నార్మల్ చెప్పాలంటే 1 లాంటిదన్నమాట. 1 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు ఎనీథింగ్. సో, I3 ఇంటూ A ఇంటూ I3 రాస్తున్నాం. బికాజ్ ఈ m ఇంకా n ఇక్కడ 3, 3 కాబట్టి రాస్తున్నాం ఇలాగా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. A ఏంటి మనకి 1, 1, 2, 1, 2, 3, 0, -1, -1 ఈజ్ ఈక్వల్ టు I3 0, 1, 0, 0, 0, 1 ఇంటూ A ఇంటూ I3 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. సో, ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో మనకి, ఈ మ్యాట్రిక్స్ మీద వాడే రో ఆపరేషన్స్ అన్నీ మనం లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేస్తాము. ఇంకా కాలమ్ ఆపరేషన్స్ అన్నీ కూడా రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేస్తామన్నమాట. సో, ఇది కూడా సేమ్ నార్మల్ ఫార్మ్ లాంటిదే. అండ్ ఫస్ట్ అన్ని రో ఆపరేషన్స్ అప్లై చేస్తాము. ఈ కింద ఎలిమెంట్స్ అన్ని 0 చేస్తాము. దాని తర్వాత కింద రోస్ వాడుకొని లెఫ్ట్ సైడ్ రోస్ వాడుకొని రైట్ సైడ్ వాటిల్ని 0 చేస్తాం. సో, ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత ఈ రో ఆపరేషన్స్ అన్నీ మనం దీని మీద ఏదైతే అప్లై చేస్తామో అవి లెఫ్ట్ మ్యాట్రిక్స్ మీద, ఇంకా కాలమ్ ఆపరేషన్స్ అన్నీ కూడా రైట్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేయాలన్నమాట. సో, ఏం చేస్తాం మనము ఫస్ట్ అయితే ఇక్కడ ఈ 1, ఈ 0, ఈ -1 ఇంటూ 0 చేస్తాం. ఇది ఎలాగో 0 ఉంది. సో, ఈ 1 ఇంకా -1 0 చేయాలి మనం. సో, ఎలాంటి రో ఆపరేషన్ అప్లై చేస్తాం? R2 -1. సో, అప్పుడు మనకి ఈ 1 అయితే 0 అయిపోతదన్నమాట. సో, ఫస్ట్ రో సేమ్ ఉంటుంది 1, 1, 2, 0 ఇది 2 - 1 1 అండ్ 3 - 2 కూడా 1. దాని తర్వాత ఇది దీన్నేమో అప్లై చేయాలి. సో, ఇలాగే ఉంటుంది. సో, ఈ మ్యాట్రిక్స్ మీద రో అప్లై చేసాము. అదే రో ఆపరేషన్ వి షుడ్ అప్లై ఆన్ ద లెఫ్ట్ మ్యాట్రిక్స్ ఆల్సో. సో, లెఫ్ట్ మ్యాట్రిక్స్ ఏమవుతది? ఫస్ట్ అయితే రో సేమ్ ఉంటుంది. దాని తర్వాత 0 - 1 ఈజ్ -1, 1 - 0, 0 - 0 అండ్ లాస్ట్ రో మాత్రం సేమే ఉంటుంది. ఇంటూ A ఇంటూ రైట్ సైడ్ మ్యాట్రిక్స్ ఏం మారదు. ఎందుకంటే మనం ఎలాంటి కాలమ్ ఆపరేషన్ అప్లై చేయలేదు కాబట్టి రైట్ సైడ్ నీకు ఏం మాత్రం మారదు. అది సేమ్ ఉంటుంది. 0, 0, 1. దాని తర్వాత ఇప్పుడు ఈ -1 మనం 0 చేయాలి. ఎలా చేస్తాము? R3 ఇంప్లైస్ R3 + R2 డైరెక్ట్‌గా యాడ్ చేస్తే 0 అయిపోతది. సో, అప్లై చేద్దాం ఆ రో ఆపరేషన్. సో, ఫస్ట్ 2 రోస్ విల్ బి సేమ్ 1, 1, 2, 0, 1, 1. ఇక 3 జీరోస్ అయిపోతున్నాయి ఇవి. ఎందుకంటే 2 -1 + 1 కాబట్టి 2 జీరోస్ అయిపోయాయి. దాంతో ఇదే రో ఆపరేషన్ వి షుడ్ అప్లై ఆన్ ద
లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ ఆల్సో. సో ఫస్ట్ 2 rows విల్ బి సేమ్ అండ్ యాడ్ చేసేస్తే -1 1 1 మిగిలింది. ఓకే. సో ఇది CA ఇంటూ 1 0 0 0 1 0 0 0 1. ఓకే. సో ఇదేం మారదు. రైట్ సైడ్ మ్యాట్రిక్స్ అంతే ఉంటుంది. సో మన కింద రోస్ అన్నిటిని 0 చేసాము. ఇప్పుడు పైన వాటిని మనం 0 చేయాలి. ఈ 1, ఈ 2 ఇంకా ఇవన్నీ 0 చేయడం పాసిబిలిటీ ఉంటే 0 చేసేయాలి దాన్ని. హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ? డైరెక్ట్‌గా కాలమ్ 2 గివ్స్ ఈస్ టు కాలమ్ 2 మైనస్ కాలమ్ 1 అనుకో. అప్పుడు 1 - 1 0 అయిపోతది. సో ఫస్ట్ కాలమ్ విల్ రిమైన్ సేమ్ 1 0 0. దాని తర్వాత 0 1 0. సెకండ్ మన థర్డ్ కాలమ్ ఎలాంటి ఆపరేషన్ అప్లై చేయాలి కాబట్టి విల్ రిమైన్ సేమ్. సో ఇది కాలమ్ ఆపరేషన్ కాబట్టి ఇది రైట్ సైడ్ మ్యాట్రిక్స్‌ని అప్లై చేస్తాం. లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ నీకు సేమ్ ఉంటుంది. సో 1 0 0 -1 1 0 -1 1 1 ఇంటూ A ఇంటూ ఫస్ట్ కాలమ్ సేమ్ 1 0 0. ఇప్పుడు C2 మైనస్ C1 0 - 1 1 - 0 0 -0 0 0 1. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 2 ఇంకా 1ని కూడా మనం 0 చేయాలి. ఫస్ట్ ఈ 2ని 0 చేద్దాం. C3 ఇంప్లైస్ C3 మైనస్ 2C1. సో 2 0 అయిపోద్ది అనమాట అందుకు. సో 1 0 0 0 1 0 0 1 0. ఇటు సైడ్ ఇది మారదు. లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ -1 1 0 -1 1 1 ఇంటూ A ఇంటూ C3 కదా. సో ఫస్ట్ 2 కాలమ్స్ సేమ్ ఉంటాయి. -1 1 0. ఇప్పుడు C3 మైనస్ 2C1 0 మైనస్ 2. సో -2 0 - 0 1 - 0 కూడా నీకు 1 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ C3 ఈస్ టు C3 మైనస్ C2 డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 1 0 అయిపోద్ది. సో 1 0 0 0 1 0 0 0 0 మనకి వచ్చింది మ్యాట్రిక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ విల్ రిమైన్ సేమ్ -1 0 0 -1 1 0 -1 1 1 into A into same operation on column 3 on the right side matrix also. Okay. So C3 minus C2 ఏంటి? -2 minus of -1. సో -2 + 1 నీకు -1 అయిపోతుంది. అండ్ 2 0 ఉంటే 0 అనేది. దాని తర్వాత 1 - 0 ఆల్సో ఈక్వల్ టు 1. సో ఏమైంది ఇప్పుడు? వాడి క్వశ్చన్ ఏం అడిగాడు? ఆబ్టైన్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ P and Q such that సపోజ్ ఇది P into A such that P into A into Q is of normal form. సో ఏమైంది? మనం P into A into Q చేస్తే నార్మల్ ఫామ్ కింద మారిపోయింది. అండ్ నార్మల్ ఫామ్ ర్యాంక్ ఎలా కనుక్కుంటాము? అది ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద నార్మల్ ఫార్మ్స్ అండ్ R ఈక్వల్ టు ర్యాంక్. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు 2. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్, ఇలాగే ఉంటాయి అన్నమాట. వాడు ఏమంటాడు? ఆబ్టైన్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P and Q సచ్ దట్ P into A into Q is of a normal form. హెన్స్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ అన్నమాట. సో మనం ఒకవేళ ఇఫ్ యూఆర్ యూజింగ్ నార్మల్ ఫామ్ ఫస్ట్ కెనానికల్ ఫామ్ వాడితే ఏం చేస్తాం మనము? లాస్ట్ వరకు వస్తాము. ఈ రైట్ సైడ్ గోళ అంతా ఉండదు, RHS గోళ ఉండదు అనమాట. సో కింద వరకు వస్తావు, జస్ట్ I2 0 0 చేసావు. సిన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 3 నార్మల్ ఫార్మ్స్, అది IR 0 0 0 ఫామ్లో ఉంది. సో వేర్ R ఈస్ ద ర్యాంక్ అండ్ I ఈస్ ద ఇంటర్ మ్యాట్రిక్స్, R ఈక్వల్ టు అని పెట్టేసి ర్యాంక్ కనుక్కుంటాం. కానీ సెకండ్ కానానికల్ ఫామ్లో ఏం చేస్తామంటే RHS గోళ కొంచెం ఉంటుంది ఇక్కడ. సో ఏం చేస్తామంటే RHS ఫస్ట్ అయితే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 × 3 ఉంది ఇక్కడ. సో మనం I3 ఇక్కడ I3 పెట్టుకుంటాం. ఆ ఇంటి మ్యాట్రిక్స్ రాసుకొని దీన్ని అప్లై చేసే రో ఆపరేషన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద, దీన్ని అప్లై చేసే కాలమ్ ఆపరేషన్స్ అన్ని రైట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద అప్లై చేసామనుకో, మనకి ఇలాగా చేసుకుంటూ పోతే మనకి P × A × Q ఒక నార్మల్ ఫామ్లో వస్తుంది అనమాట. సో ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం ఇక్కడ. సో ఇంకో క్వశ్చన్ తీద్దాం, ఇంకో సెకండ్ బిట్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాడు ఇచ్చింది మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 1 3 6 - 1 1 4 5 1 1 5 4 3. సో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? 3 రోస్ ఉన్నాయి అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. సో 3 × 4 మ్యాట్రిక్స్ ఇది. సో హౌ విల్ వి రైట్ దిస్ మ్యాట్రిక్స్? A ఈజ్ ఈక్వల్ టు
I3 ఇంటూ ఏ ఇంటూ I4 అనమాట. సో I మ్యాట్రిక్స్ ఏంటి మనకి 1 3 6 మైనస్ 1 1 4 5 1 1 5 4 3 ఈజ్ ఈక్వల్ టు I3 ఏంటి 1 0 0 0 1 0 0 0 1 ఇంటూ ఏ ఇంటూ పెద్ద మ్యాట్రిక్స్ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 అంతే. సో ఈ మ్యాట్రిక్స్‌ని వీ హ్యావ్ టు అప్లై రో ఆపరేషన్స్. ఈ 1ని, ఈ 1ని, ఈ 5ని మాక్సిమం ఎన్నైతే జీరోస్ అన్ని జీరోస్ చేస్తాం కిందవి. దాంతో అలాగే పైన కూడా 0 చేస్తాం. సో మనము 0 చేయడం అయితే కామన్ ఉంటుంది. ఒకవేళ రో ఆపరేషన్స్ వాడి 0 చేసామనుకో యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఆన్ లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్. కాలమ్ ఆపరేషన్స్ వాడి 0 చేస్తే యూ హ్యావ్ టు అప్లై ఆన్ ద రైట్ సైడ్ మ్యాట్రిక్స్ అనమాట. అంతే. సో ఒకవేళ ఈ ప్రాబ్లమ్‌ని మనం రో ఇంకా కాలమ్ ఆపరేషన్ సాల్వ్ చేస్తే మనకి లాస్ట్‌కి మనకి ఎలా వస్తుందంటే I2 ఇక్కడ కూడా మనకి I2నే వస్తుంది. I2 0 0 0 ఈజ్ ఈక్వల్ టు P ఏమో మనకి 1 0 0 -1 1 0 దాని తర్వాత 1 -2 1 ఇంటూ ఏ ఇంటూ క్యూ మనకి 1 -3 -9 13 0 1 1 -2 0 0 1 0 లాస్ట్ రో ఏమో 0 0 0 1 అంతే. మనకు ఒకటే ప్రొసీజర్ ఫైనల్‌గా. సో ఇక్కడ ఏంటిది ఇది P, ఇది ఏ, ఇది క్యూ. సో P ఇంటూ ఏ ఇంటూ క్యూ మల్టిప్లై చేస్తే మనకు ఒక నార్మల్ ఫామ్ వచ్చింది. అండ్ సిన్స్ వి ఫౌండ్ ద నార్మల్ ఫామ్ ది ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 అని పెడతాం అనమాట. ఈ కేసులో 2 ఉంది అంతే. సో సింపుల్‌గా ఇది కూడా సేమ్ నీకు నార్మల్ ఫామ్ లాగే ఉంటుంది. ఫస్ట్ కానానికల్ ఫామ్ లాగే ఉంటుంది. కానీ RHలోస్ కొంచెం గొడవ ఉంటుందనమాట. ఆ గొడవ ఏంటంటే ఇది I ఇంటూ ఏ ఇంటూ I పెట్టుకోవాలి. ఇంకా సేమ్ మిగతా అంతా సేమ్ ఉంటుంది. రో ఆపరేషన్స్ అప్లై చేస్తావు, జీరోస్ చేస్తావు. ఆ రో అని లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ మీద పెట్టేస్తావు. కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తావు. అవన్నీ రైట్ సైడ్ మ్యాట్రిక్స్ అప్లై చేసేస్తావు. అంతే. సో మనకి లాస్ట్‌గా ఈ ఏదైతే ఏ మ్యాట్రిక్స్ ఉందో ఈ మ్యాట్రిక్స్ విల్ బి రెడ్యూస్డ్ టు నార్మల్ ఫామ్. మ్యాట్రిక్స్ నార్మల్ ఫామ్‌కి రెడ్యూస్ అయిపోతే అప్పుడు నీకు P ఇంటూ ఏ ఇంటూ క్యూ పెట్టేసుకుంటావు విచ్ ఇస్ ఈక్వల్ టు రెడ్యూస్డ్ నార్మల్ ఫామ్ అంతే. వాడు P అడగొచ్చు, Q అడగొచ్చు, PQ 2 అడగొచ్చు, PQతో పాటు ర్యాంక్ కూడా అడగొచ్చు. అంతే. ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో విల్ సీ హౌ టు ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్.